హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు పెసరట్టు చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పెసరపప్పుతో ఇట్లా చేసుకున్నామంటే మనకి పిల్లలకి ఇప్పుడు స్కూల్ కానీ ఓపెన్ అయ్యాయి కదండి, మనకి వాళ్ళకి స్నాక్ బాక్స్లో కానీ పెట్టచ్చు. ఇంట్లో ఈవినింగ్ వచ్చినప్పుడు స్నాక్స్గా కానీ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. ఈ వేడి ఎండలకు కానీ మనకి ఒళ్ళు వేడవుతుంటుంది కదా, దానికి కానీ ఇది తిన్నామంటే చాలా చలువ ఇస్తుందండి. ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి. ముందుగా ఇట్లా పెసరపప్పు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటాము. నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఇది బాగా ఒక 2-3 సార్లు పప్పును వాష్ చేసుకుంటాం. ఇట్లా బాగా నలిపినట్లు చేసినామంటే దాంట్లో ఏదైనా కెమికల్ ఉన్నా పోతుంది. బాగా ఒక 2-3 సార్లు ఆ నీళ్లు వడగట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పుని బాగా ఒక 2 గంటల సేపు నానబెట్టుకుంటాము. 2 గంటలు అయ్యిందండి. ఇప్పుడు పప్పు కానీ బాగా డబల్ అయ్యింది చూడండి. ఇది తీసి మిక్సీ జార్లోకి వేసేసుకుంటాం. ఉప్పు వేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు ఒక 3-4 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నా. కొద్దిగా కొత్తిమీర, అల్లం కానీ వేసుకోవచ్చండి. ఇది బాగా గ్రైండింగ్ చేసుకొని వచ్చుకున్నాము చూడండి, ఇంత సాఫ్ట్గా. ఇది ఒక బౌల్లోకి తీసుకుంటాం. ఇందులోకి 1 కప్పు ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా. ఇవి వేసుకున్నాము. ఇప్పుడు క్యారెట్ కానీ ఇట్లనే సన్నగా కట్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటాము. మనకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి, ఏముంటే అవి. బాగా ఇట్లా కలుపుకున్న దాన్ని ఇట్లా పెనం పెట్టుకున్నానండి. పిల్లలకి ఇట్లాంటి పెనంలు అంటే ఇష్టంగా ఉంటుంది. చిన్నగా వస్తాయి కదా, మంచిగా అట్లు పోసి ఇచ్చామంటే బాగా తింటారండి. వెరైటీ కనబడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా ఇట్లా వేసేసుకుంటాము. క్యారెట్ వేసాం కదండి, కలర్ఫుల్గా ఉంటుంది చూడ్డానికి. ఎర్రగడ్డ, క్యారెట్ అన్నీ ఒక్కొక్క కలర్లో కనబడతాయి. పిల్లలకు కానీ చేతికి తినేటప్పుడు చిన్నగా ఉంటే బాగా ఈజీగా తింటారండి, స్నాక్ బాక్స్లలో కానీ. బాగా ఇట్లా ఒకవైపు బాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి, లేకపోతే మాడుతుందండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు తిప్పించుకుంటాము. ఇది నాన్ స్టిక్ ప్యానే కాబట్టి మనకు ఆయిల్ అవసరం ఉండదండి, కానీ రుచి కొంచెం బాగుంటుంది ఆయిల్ వేసుకున్నామంటే. మంచిగా ఇట్లా తిప్పిచ్చేసుకున్నాము చూడండి, ఎంత బాగా కలర్ ఎంత బాగా వచ్చిందో. బాగా 2 వైపులా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. రెండో వైగానే వేసేసుకుంటున్నానండి. మనకు తినడానికి కానీ చాలా బాగుంటాయి ఇట. పైన క్రిస్పీగా ఉంటుందండి, లోపల సాఫ్ట్గా. తినేటప్పుడు పెసరపప్పు కదండి, కమ్మగా ఉంటాయి. ఇవి కానీ తిప్పిచ్చేసుకుంటాం. మంట మీడియం పెట్టుకున్నా అంటే బాగుంటుందండి. రెడీ అయిపోయినాయండి పెసరపప్పు అట్లు. వీటికి మయోనీస్ సాస్ వేసానండి, టమాటో సాస్ వేసుకున్నాము. తినేదానికి కానీ చాలా బాగుంటాయి. దీనికి ఏం అవసరం ఉండదండి, అట్లా ఉత్తవే కానీ తినచ్చండి. ఇట్లా తుంచుకొని ఇట్లా తింటుంటే చాలా బాగున్నాయండి.
మీరు ఇట్లనే చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వంటకం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.